నెల 13న జరుగుతున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దళిత వర్గాలు దళితుల సమస్యల పట్ల వివక్ష చూపుతున్న నాయకులకు బుద్ధి చెప్పి అణగారిన వర్గాలకు అండగా ఉండేవారిని ఎన్నుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ దళిత ప్రజలు అన్ని వర్గాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్తో కలిసి మాట్లాడారు. దళిత వర్గాలకు కంచుకోటగా ఉన్న రామగుండం నియోజకవర్గంలో దళిత వర్గాలపై వివక్ష అణిచివేత కొనసాగుతుందని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్ల ప్రజాప్రతినిధులుగా గెలిచిన పాలకుల దళిత వర్గాల సమస్యలను పట్టించుకోకపోగా వారి పట్ల వివక్ష చూపుతూ అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినాక ఈ ప్రాంతంలో ఒకనాడు పెద్దపల్లి పార్లమెంటు దళిత సామ్రాజ్యం మారుతున్న క్రమేణా మరి డీలిమిటేషన్లో ఎమ్మెల్యే బీసీ కావడం, మరి ఈ మధ్య ఇది కూడా మారుతుందేమనే భయంతో ఉన్న సందర్భంగా మరి ఎస్సీ కావడం ఒక రకంగా సంతోషం. కానీ ఈరోజు మీ ద్వారా దళిత సమాజానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న దళిత బహుజనులందరికీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఒక పిలుపుని ఇస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత జాతిని సంరక్షించే నాయకుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మేము మీ ద్వారా ఓటర్ మహాశయులకు, గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత తెలంగాణ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దళిత జాతికి చేసిన నాయకులు ఎవరు లేరు. దళిత జాతిని వాడుకొని నిర్వీర్యంగా చేసి తమ పబ్బం గడుపుకొని పదవులు తీసుకొని పోయిన వారే ఉన్నారు తప్ప మరి ఏం కూడా చేయలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను, ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టిన నిధులను 1% ఇచ్చిన దళిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలు, అనేకమైన వసతులు, మినీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి ఒకనాడు ఏ ప్రభుత్వం అయినా దళిత సమాజానికి ఎంతో కొంత ఫండు ఇచ్చి అభివృద్ధిలోకి తీసుకొస్తా ఉన్న నాయకులు మరి మాటలు నీటి మూటలు అయిపోయినాయి. కానీ ఇప్పుడైనా ఈ సమాజం రాబోయే కాలానికి దళిత బహుజనులు మరి ఒక విజ్ఞానాన్ని పెంచుకొని ఈ ప్రాంతానికి ఎవరైతే దళిత జాతికి బహుజనులకు అనుగుణంగా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉంటారో వారిని ఎన్నికల్లో గెలిపించవలసిందిగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రధానంగా కోరుతా ఉంది. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, అనేకమైన పరిశ్రమలు రావాల్సి ఉండే, మరి ఆ పరిశ్రమలకు ఇప్పటికి కూడా మరి గోచరిస్తలేదు. మరి ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉంది, దళిత జాతి బహుజనులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి వారికి కనువిప్పు కలిగి రాబోయే తరానికి ఒక మంచి పాలనతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి దళిత బహుజనులకు సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ సమాజాన్ని మేము కోరుతా ఉన్నాం.